ముంబై నటి జత్వాని కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు సిఐడి అధికారులు. ఈ కేసులో అరెస్ట్ అయిన కుక్కల విద్యాసాగర్ ను 3 రోజుల కస్టడీ విచారణకు అనుమతించింది కోర్టు. దీంతో కుక్కల విద్యాసాగర్ ను విచారించేందుకు సిఐడి అధికారులు రెడీ అవుతున్నారు. గుంటూరులోని సిఐడి ఆఫీసులో కుక్కల విద్యాసాగర్ ను సిఐడి అధికారులు విచారించనున్నారు. గుంటూరు ఆఫీసులో 3 రోజుల పాటు విచారించనున్నారు అధికారులు. ముంబై నటి జత్వాని కేసులో దర్యాప్తును స్పీడప్ చేశారు సిఐడి అధికారులు. ఈ కేసులో అరెస్ట్ అయిన కుక్కల విద్యాసాగర్ ను 3 రోజుల కస్టడీ విచారణకు అనుమతించింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, బొంబాయి నటి సినీ నటి అయినటువంటి జత్వాని కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి స్పీడప్ చేశారు. ప్రెజెంట్ పరిస్థితి మాత్రం దానికి సంబంధించి ఆ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిందితుడు ఎవరైతే కుక్కల విద్యాసాగర్ ఉన్నాడో అతన్ని మొన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించినటువంటి సందర్భంలో అతన్ని సిఐడికి అప్పగించాల్సిందిగా కూడా కోరిన మీదట అతన్ని 3 రోజుల పాటు సిఐడి కస్టడీకి కోర్టు అయితే అనుమతించింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు ఆయన సిఐడి ఆఫీస్ లో విచారణ చేపట్టనున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే ఆయన విజయవాడలో ఉన్నాడు, విజయవాడ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి అయితే ఆయన తీసుకొని రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత 3 రోజుల పాటు ఆ విచారణ అయితే జరుగుతుంది. అంటే ప్రధానంగా కూడా ఈ కేసుకు సంబంధించి కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి కేసు ఆధారంగానే జత్వానీని అరెస్ట్ చేయడం, ఇక విజయవాడ తీసుకురావడం, అరెస్ట్ చేయడం, అనేక రకాలుగా కూడా ఇబ్బందులకు గురి చేయడం కూడా జరిగినటువంటి నేపథ్యం. ఆ తర్వాత 1 by 1 దానికి సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించిన అంశాలు పూర్తిగా కూడా దీనికి సంబంధించి పూర్తిగా కూడా విచారణ చేపట్టేందుకు విచారణ జరుపుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కీలకంగా ఏదైతే ఈయన కుక్కల విద్యాసాగర్ ఉన్నాడో అతనికి సంబంధించి విచారణ మాత్రం చాలా కీలకంగా మారనుంది. అదే విధంగా కూడా గత నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా ఈ వైసీపీకి సంబంధించినటువంటి పెద్ద తలకాయలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఈ కేసుని ఇంత ఇదిగా కూడా తీసుకెళ్లడం జరిగింది. అదే విధంగా కూడా ఆమెను అరెస్ట్ చేయడం, ఆమెకు సంబంధించినటువంటి ఈ వ్యక్తుల్ని అదే విధంగా కూడా తల్లిదండ్రులు కూడా అరెస్ట్ చేసి కేసు బనాయించడమే కాకుండా వాళ్ళకి రిమాండ్ కూడా విధించినటువంటి నేపథ్యం అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారణ అయితే కొనసాగేటువంటి నేపథ్యం. సిఐడి అధికారులు అయితే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విచారణ కొనసాగిస్తారు. విచారణకు సంబంధించిన వివరాలు అంటే ఆయన్ని కుక్కల విద్యాసాగర్ ని ఏ విధంగా ఆమెను తీసుకురావడానికి గల కారణం ఏంటి, ఆమె మీద కేసు పెడతానికి గల కారణం ఏంటి, అదే విధంగా కూడా దీనికి సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉన్నారు, పెద్ద ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతలు ఎవరెవరు దీని వెనక ఉన్నారు అనే విషయాలు మొత్తంగా కూడా బయటకు వచ్చే విధంగా కూడా సిఐడి అయితే తమకు సంబంధించిన క్వశ్చనీర్ అయితే తయారు చేసుకుంది. దానికి అనుగుణంగానే 3 రోజుల పాటు ఆయన్ని ఈ రోజు నుంచి విచారించేటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.